ఇక ప్రముఖ తమిళ నటుడు జయం రవి తన భార్యపై కీలక ఆరోపణలు చేశాడు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా నడుస్తున్న విడాకుల వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల జయం రవిపై ఆయన భార్య ఆర్తి చేసిన ఆరోపణలను ఖండించడంతో పాటు ఆర్తి తనను శారీరకంగా మానసికంగా వేధిస్తుందంటూ 4 పేజీల లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ లేఖ కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో జయం రవి తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. అయితే ఇటీవల గాయని కెనీషాతో కలిసి జయం రవి ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారన్న వార్తలు రావడంతో ఆయన భార్య ఆర్తి తన పిల్లలను జయం రవి పట్టించుకోవడం లేదంటూ పలు ఆరోపణలు చేశారు. ఆర్తి ఆరోపణలపై జయం రవి తీవ్రంగా స్పందించారు. ఆర్తి ఆరోపణలన్నీ నిరాధారమైనవని జయం రవి కొట్టిపారేశారు. గాయని కెనీషా ఎంతో మంచి వ్యక్తి, ఆమెకు గౌరవ మర్యాదలు దక్కాలన్నారు. అలాగే ఆర్తితో తన వైవాహిక జీవితం ఓ జైలులో ఉన్నట్లు గడిచేదని, ఇప్పుడు తన భార్యతో విడిపోవడంతో స్వేచ్ఛ వచ్చిందని జయం రవి తెలిపారు. తనను ఆర్తి శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, చివరికి ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఇలాంటి విషయాలు చెప్పడానికి బాధగా ఉన్న వాస్తవాలు ఇవే అంటూ లేఖలో రాసుకొచ్చారు. కనీసం తన సొంత తల్లిదండ్రులను కూడా కలుసుకునే అవకాశం లేకుండా ఆర్తి వేధించిందన్నారు. ఇప్పుడు తన పిల్లలను ఆయుధాలుగా వాడుకుంటూ ఆర్తి తప్పుడు ప్రచారం చేస్తుందని జయం రవి ఆరోపించారు. నాపై లేనిపోని నిందలు వేస్తే చూస్తూ ఊరుకోనని, దీనిపై న్యాయపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. ఇలాంటి బంధంలో కొనసాగడం కంటే విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు రవి తెలిపారు. ఆర్తి ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాజీ అని ముద్ర వేసుకుని వెళ్ళిందని, అది జీవితాంతం అలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.